యాకోబులో ఏ మంత్రము లేదు, ఇశ్రాయేలులో ఏ శకునము లేదు. అంటే ఏంటి? ఏంది చెప్పండి, నాకు తెలీదు. ఆయన నీకు కేడంగా ఉంటాడు, నీకు వ్యతిరేకముగా మంత్రతంత్రాలు చేయొచ్చు, చేతబడులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఏదైనా చేయొచ్చు, కానీ ఆయన మనకి ఎలా ఉంటాడంట? సహాయకరమైన కేడంగా ఉంటాడు. ఎవరికి? రక్షణ పొందిన బిడ్డలకు, ఇశ్రాయేలుగా మారిన బిడ్డలకు, జీవితంలో మార్పు కలిగి జీవించే బిడ్డలకు. అరే, కొంతమంది 3 రోజులకు ఒకటి చెబుతుంటారు, అయ్యా సైతానుడు అట్ట దాడి చేశాడు, సైతానుడు ఎట్ట దాడి చేశాడు. సరే, దేవుడు అప్పుడప్పుడు అనుమతిస్తాడు కొన్ని పరీక్షలు, కానీ ఇక పద్దాక దేవుడికి అదే పనే నీ మీద దాడి చేయమని. నువ్వు దేవుని బిడ్డవై ఉంటే 24 గంటలు దాడెమ్మట దాడి చేయమని సైతానికి అవకాశం ఇస్తాడా? నీ దగ్గర తేడా ఉంటే తప్ప దేవుడు అది చెయ్యడు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. అనుమతి ఇవ్వడు. ఆయన మనకి సహాయకరమైన కేడం కదా. యాకోబులో మంత్రం లేదని చెప్పింది ఆయనే కదా, ఇశ్రాయేలులో శకునం లేదని చెప్పింది ఆయనే కదా. ఆయన అబద్ధమాడుటకు మనుష్యుడు కాదు కదా, ఆయన సహాయంగా ఉంటాడు కదా. ఎందుకు మాటి మాటికి బలహీనమైపోతున్నాం ప్రియులారా? లేదు ప్రియులారా, ఆయన సహాయకరంగా ఉంటాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, మన దగ్గర సైతానికి సందు దొరికితే తప్ప మన మీద ఎంత బలమైన అస్త్రశస్త్రాలు లోకంలో వేసినా కూడా అవి మనకి దేవుడు తగలనివ్వడు ప్రియులారా. ఖచ్చితం.